2.5 గంటల పాటు ఫ్యాంటసీ కామెడీ ప్రపంచంలో సినిమా చూసేలా రాకాస సినిమా తీశారని ప్రొడ్యూసర్ కొనిదెల నిహారిక అన్నారు. తిరుపతిలో బుధవారం రాకాస ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏడాది పాటు సినిమాను తీశాము. డైరెక్టర్ మానస శర్మ చాలా చక్కగా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాన్ని అందించారు. అవకాశం వస్తే కొనిదెల కుటుంబంలోని హీరోలతో సినిమా తీస్తాను. కామెడీ యాక్టర్ శ్రీను మాట్లాడుతూ మంచి సినిమాకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. తమ సినిమా రాకాస కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హీరో సంగీత్ శోభన్ మాట్లాడుతూ ఏప్రిల్ 3వ తేదీన విడుదల కానున్న సినిమాను ఆదరించాలని కోరారు. హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ నెల రోజుల్లో 3వ తిరుపతికి వచ్చానని అది స్వామివారి దయ అన్నారు. కంటెంట్ పరంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎవరండి అంత డీటెయిల్స్ మా దగ్గర రావు. అది ప్రొడ్యూసర్గా వచ్చిన మీరు అడగండి. మాట్లాడు సార్ మేనేజ్ చేస్తాను. అప్పుడు మీరు వచ్చేవరకు ఏదో మేనేజ్ చేస్తాను. మీరు క్షుణ్ణంగా చెప్పాలి. ఇంకెంతండి, ఇంకో వారం ఉంది. అంతే 1 వీక్. మొత్తం మ్యూజిక్ అంజీర్ గారు మ్యూజిక్ ఇచ్చారు. రాజు ఎడ్రోలు గారు కెమెరా వర్క్ చేశారు. యాక్చువల్లీ ఇద్దరు మాకు కంపెనీలోకి వర్క్ చేశారు. వెరీ వెరీ టాలెంటెడ్ టెక్నీషియన్స్. ఇందులో అండి శ్రీను గారు అన్ని సైడ్స్ మనం జబర్దస్త్లో చూసాం అనుకుంటాం, కానీ ఆయన అక్షయ పాత్ర లాగండి. మనం ఎంతైతే తీసుకుంటా ఉంటామో ఆయన ఇంకా క్యారెక్టర్స్, ఆయన వేరియేషన్స్ ఇస్తూ ఉంటారు. ఇదే మూవీలో ఆల్రెడీ వీళ్ళిద్దరు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అని మేము ప్రొడ్యూస్ చేసిన ఒక వెబ్ సిరీస్లో కలిసి చేశారు. 4 years బ్యాక్ చేశారు. అప్పుడు నేను చాలా యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం శ్రీను గారు. సో నేనే అడిగి పెట్టించుకున్నాను ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో. బట్ ఆయనతోటి అసోసియేషన్ 4 years తర్వాత కూడా ఇందులో కూడా వీళ్ళిద్దరూ త్రూఅవుట్ ఉంటారు సినిమాలో. బాలు ఆయన క్యారెక్టర్ పేరు. చాలా సారీ, నాకు సినిమాలో ఆయన చేసిన సీన్స్ అవన్నీ గుర్తు తెచ్చుకుంటుంటే ఆటోమేటిక్లీ బ్రింగ్స్ అ స్మైల్ నా ఫేస్ మీద. సినిమాలో కూడా బాలు అన్న క్యారెక్టర్ అతను అమాయకత్వం, లేకపోతే ఆయనకుండే భయాలు అవన్నీ చూసి మనకి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది స్క్రీన్ మీద చూస్తే. సో గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి యటోశ్రీని గారితో వర్క్ చేయడం. ఇలా 1, 2 కాకుండా లో నేను ప్రొడ్యూస్ చేసేలాగా ఎన్ని మూవీస్ ఉంటే అన్ని మూవీస్లోనూ శ్రీను గారు ఉండాలి. ఆయనతో మేము అసోసియేట్ అయి వర్క్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ప్లీజ్ ఏం చెప్పను, అన్ని ఇక్కడే చెప్పేసాను. మీరు చెప్పలేదా? అంటే క్వశ్చన్ అడగలేదు. ఈ ప్రమోషన్స్ లోనే మేము కనిపెట్టిన ఒకటండి రీజన్. రాకాస అంటే ఇప్పుడు ఒక ఫ్యాంటసీ హారర్ లాంటివి తీసినామంటే రాక్షసులు పెట్టచ్చు. మాది కొంచెం హ్యూమర్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ సినిమాకి రాక్షసులు అని పెడితే చాలా సీరియస్గా అనిపిస్తుంది అని చెప్పి మేమే మా రాక్షసులు కూడా ముద్దు పేరు పెట్టుకున్నాం. ఆ పేరే రాక్షసు. సాంగ్స్ ఉన్నాయి కదా ఇంతమంది రాకాసి రాకాసి అలాంటి రాకాసి. మేము విఎఫ్ఎక్స్ స్టూడియో గ్రీన్ గోల్డ్ అన్న స్టూడియోతో కొలాబరేట్ చేసామండి. మురళి గారు చాలా చాలా బాగా, అంటే మేము ఫస్ట్ విఎఫ్ఎక్స్ ఉన్న ఒక సినిమా చేస్తామంటే ఆబ్వియస్లీ అది నాకు చాలా కొత్త. మా డైరెక్టర్ గారు కూడా మా టీమ్కి ఇట్స్ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. సో మేము ఒక ఎక్స్పీరియన్స్ టీమ్ తోటి వెళ్దామని డిసైడ్ అయ్యాం ఆబ్వియస్లీ. అండ్ మురళి గారు ఆయన ఫస్ట్ సినిమా అంజీ, ఆయన ఫస్ట్ వర్క్ చేసిన మూవీ అంజీ.
అప్పటి నుంచి ఆయన అరుంధతి చాలా సినిమాలు చేశారు విఎఫ్ఎక్స్. ఇప్పుడు ఈ వర్క్ కల్కిలో వర్క్ చేశారు. సో మా అంటే మేము ఏం చేద్దాం అనుకున్నాం అంటే ఈ సినిమాలో చిన్న సినిమా కూడా వెన్ యూ సీ ఆ గ్రాఫిక్స్ ఆ విఎఫ్ఎక్స్ అవన్నీ కూడా హై క్వాలిటీ ఉండాలి. అందుకనే మేము 1 year అయింది మేము మూవీ అనౌన్స్ చేసి మేము ఫోటోషూట్ చేసి 1 year అయింది. సో ఈ 1 yearలో వాళ్ళు మా విఎఫ్ఎక్స్ వాళ్ళు చెప్పారండి, టైం, క్వాలిటీ, మనీ, ఈ మూడిట్లో ఏదైనా ఒకటే మీరు కంట్రోల్ చేయగలుగుతారు అని. సో ఐ సెడ్ సార్ టైం తీసుకోండి, క్వాలిటీ ఇవ్వండి, డబ్బులు నేను కంట్రోల్లో పెట్టుకుంటాను. దట్ ఇస్ వాట్ ఐ టోల్డ్. సో ఆ విధంగా మా అసోసియేషన్ చాలా చాలా బాగా జరిగింది. అండ్ చాలా బాగుంటుందండి విఎఫ్ఎక్స్. అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఒక చిన్న సినిమాకి ఒక పెద్ద సినిమా చూసినంత క్వాలిటీ అయితే తీసుకురాగలిగాం మా సాయి ట్రై చేసి. కమిటీ కుర్రోళ్ళ తర్వాత సెకండ్ మూవీ మీకు ప్రొడ్యూసర్గా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో? రాకాసతో అండి కమిటీ కుర్రోళ్ళలో 15 మంది కొత్త వాళ్ళు ఉన్నారండి. నాకు అప్పుడు డైరెక్టర్ కూడా పరిచయం లేదు. అదే ఫస్ట్ అసోసియేషన్. డిఓపి గారితో కొన్ని సిరీస్ చేసాం, అనుదీప్ గారితో ఫస్ట్ అసోసియేషన్. అది ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినట్టు ఉండింది. రాకాస తిరిగి ఇంటికి వచ్చినట్టు ఉండిందండి. ఎందుకంటే వీళ్ళందరితోటి నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను. ఒక కంఫర్ట్ లెవెల్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే మనం అర్థం చేసుకోవడానికి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయగలం, మధ్యలో స్టార్ట్ చేయొచ్చు. సో ఆ కంఫర్ట్ ఉండింది. ఏదైనా మాట్లాడితే ఏమనుకుంటారో అదేం లేదు. వాళ్ళు నేను ఎలా మాట్లాడితే వాళ్ళు ఎలా అనుకుంటారో నాకు తెలుసు. సో ఫస్ట్ కంఫర్ట్ అంటే అది చాలా బాగుంది. ప్రొడ్యూసర్ నిహారిక గారు గుణదల ఫ్యామిలీతో ఏమైనా చేసే అవకాశం ఉందా? షూర్లీ అండి. యాజ్ అ ప్రొడ్యూసరే కాదు, యాజ్ అ సిస్టర్ ఆర్ యాజ్ అ డాటర్ కూడా నాకు అంత గ్రేట్ యాక్టర్స్ ఉన్నారు ఇంట్లో. వాళ్ళతోటి సినిమా నేను ఆ లెవెల్ ప్రొడక్షన్ నేను చేయగలుగుతాను, నేను చెయ్యాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. సో యాజ్ అండ్ వెన్ అది ఎప్పుడైతే డెఫినెట్గా షూర్. ఓటీటీలో కూడా మంచి మార్కెటింగ్ చేసిందని చెప్పి రాకాస సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏంటండి? ఓటీటీలో కూడా మంచి మార్కెటింగ్ చేసిందని చెప్పి రాకాస బిజినెస్ చేసింది. అవునండి, నెట్ఫ్లిక్స్కి ఇచ్చాము. కరెక్టే విన్నారు. భారీ బడ్జెట్ మూవీస్ కన్నా ప్లాన్ చేస్తున్నారు మీరు? నేను ఎప్పుడు పెద్ద బడ్జెట్ చిన్న బడ్జెట్ ట్రై చేయనండి. నేను ఫస్ట్ కథలా చూస్తాను, దాని తర్వాత కథకి ఏం కావాలో చూస్తాను. వాళ్ళు అడిగింది నేను అసలు ప్రొడ్యూసర్ నేను ఇవ్వగలుగుతానో లేదో చూస్తాను. నిజంగా అది నాకు కథ నచ్చింది కానీ ఆ సైజ్ నేను తీసుకునే దానికన్నా ఎక్కువ ఉంది అంటే నేను చేయను సార్. నేను 10 years బ్యాక్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు చిన్న చిన్న అడుగులతో స్టార్ట్ చేసి నేను ఎప్పుడు అలాగే వెళ్ళాలనుకుంటున్నాను. నాకు సడన్గా వచ్చింది ఏది నమ్మదు సార్. బాబాయ్ నేను కొంచెం పెద్ద ప్రొడ్యూసర్ అయ్యాను వరకు వెయిట్ చేయండి బాబాయ్ అని అడుగుతాను సార్. కొద్దిసేపు క్రితం పెద్ద సినిమాలో రామచంద్ర గారికి ఏదో యాక్సిడెంట్ ప్రెసెంట్ ఓకే సార్, ఇట్లా షాకింగ్ గా చెప్తారా సార్? నేను ఫ్లైట్ నుంచి పరిగెట్టుకుని తెలియదు ఇంకా ఐ డెంట్ ఈవెన్ యూజ్ మై ఫోన్ సార్. బాగుంది. ఓకే అంటే మీ నోటీస్లో ఉందేమో అని చెప్పారు కదా. లేదు. యాదే వచ్చాక మేడం మాట్లాడినప్పుడు టెన్షన్ పడతారు, ఎందుకు ఉంది నాకు అర్థం కాదు. ఏంటి మేడం మాట్లాడినప్పుడు చెప్పి టెన్షన్ పడతారు. లేనా ఏం చెప్తారనే అట్లా. అదే దాని గురించి కాదండి, April 3rd వస్తుంది కదా, రిలీజ్ ఉంది. బ్రదర్లీ కన్సర్న్. ఎస్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాటగా వచ్చేవాడి. మేము అనుదీప్ గారితో సెకండ్ టైం కొలాబరేట్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆయన మ్యూజిక్ ఇంకా సాంగ్స్ వచ్చే క్వాలిటీ అండి. అది డెఫినెట్గా ఈ మూవీకి ఎంతైతే కావాలో ఇప్పుడు స్నేక్ డాన్స్ ఫుల్ వైరల్ అవుతుంది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. మేము రిలీజ్ చేసిన ఇంకో 2 songs కూడా మేము అనుకున్న టార్గెటెడ్ ఆడియన్స్కి చాలా మంచిగా రీచ్ అయింది. అండ్ ఇలాంటి సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ వరల్డ్ ఆ ప్రపంచంలో మిమ్మల్ని తీసుకెళ్ళాలంటే ఫస్ట్ మనల్ని సౌండ్ తీసుకెళ్తుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సార్ మీరు భయపడుతున్నారు సార్, సారీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ దిస్, ఐ నీడ్ టు టేక్ దట్ కాల్. ఓకే బాయ్ సార్. అనుదీప్ గారితో ఇట్ ఇస్ బ్రిలియంట్. ఫోన్ ఇవ్వ. ప్రమోషన్లో భాగంగా ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి అందరికీ నమస్కారం. మన రాకాస ఫ్యాంటసీ కామెడీ మూవీ ఇది April 3rd ఇవన్నీ పోతాయి.
ముందే చెప్పాలి కదా. ఏ ఆడియో బాగుంటుంది చెప్పండి, అదే ఏ ఆడియో బాగుంటుంది అదే కామెడీ. సో మన తెలుగు ఆడియన్స్కి ఎప్పుడు మంచి కంటెంట్ ఉంటే బ్రహ్మరథం పడతారు సినిమా, అలాంటి సినిమాకి. అందులో భాగంగానే ఈ సినిమా అదే కోవకు చెందింది. ఫ్యాంటసీ కామెడీ, దీంట్లో ఎమోషన్ ఉంటుంది, కామెడీ ఉంది, ఫ్యాంటసీ ఉంది. చిన్నపిల్లల దగ్గర నుంచి ఇంట్లో పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చే అంశాలన్నీ ఈ సినిమాలో సమకూర్చడం జరిగింది మా మానస శర్మ డైరెక్టర్ గారు. అండ్ సంగీత్ గారి టైమింగ్ గురించి నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేసాం ఆయనతో. సో పింక్ ఎలిఫెంట్ బ్యానర్లోనే జీ5కి. సో చాలా అద్భుతమైన టైమింగ్ అండ్ పర్ఫార్మర్ ఆయనతో నేను షేర్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలాగే మన నైన్ సారిక గారు, దాంట్లో తను ముందు చేసిన హిట్ సినిమాలతో పోల్చుకుంటే ఇది ఒక విభిన్నమైన పాత్ర. సో చాలా చక్కగా చేశారు ఆవిడ కూడా. సో వీళ్ళందరితో నేను స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మానస శర్మ గారు చాలా అద్భుతమైన రైటింగ్, సెన్సిబుల్ రైటింగ్ అండ్ మేకింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు సాయంత్రం రిలీజ్ కాబోయే ట్రైలర్లో మీరు చూస్తారు ఆవిడ పనితనం. సో మా అందరికీ కూడాను ఇంత బాగా మేము దీంట్లో చేసి మా అవుట్పుట్ని ఇంత బాగా తెచ్చుకున్నాము, మేము పర్ఫామ్ చేసామంటే కారణం మా పింక్ ఎలిఫెంట్ ప్రొడ్యూసర్ నిహారిక కొనిదెల గారు. థ్యాంక్ యూ సో మచ్. వస్తున్నారు, ఈరోజు సెన్సార్ జరిగింది కానీ ఇప్పుడే దిగారు ఆవిడ, వస్తున్నారు. అండ్ ఈరోజు చాలా హ్యాపీ, ఈబైఏ అండర్ 13 సో సర్టిఫికేట్ వచ్చింది మాకు, చాలా చాలా హ్యాపీ. అండ్ ఇప్పుడు ప్లీజ్ April 3rd మా రాకాస మూవీకి మీరందరూ వచ్చి మాకు బ్లాక్ బస్టర్ ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హారర్ కంటే ఎక్కువ ఫ్యాంటసీ అన్నాం సార్. అంటే ఇది హారర్ అంటే మళ్ళీ కంప్లీట్ హారర్ అని ఎక్స్పెక్ట్ చేస్తారు, దానికంటే ఎక్కువ ఫ్యాంటసీ ఎలిమెంట్ సార్. కొంచెం ఒక మ్యాజికల్ వరల్డ్ లాగా ఉంటుంది సార్ ఇది. ఎందుకు రొటీన్ భిన్నంగా అంటే అది చేస్తే రొటీన్ కదా అంటారు సార్. అందుకని భిన్నంగా చేస్తే కొంచెం బెటర్ ఏమో, కొంచెం బెటర్ రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే ఆడియన్స్కి డెఫినెట్లీ నిహారిక గారు వచ్చారండి. ఇందాకే 11 వరకు దిగాము, ఇక్కడికి వచ్చేసాము. నిహారిక గారు రాబోతున్నారు, ఒక 2 నిమిషాలు అక్కడ ఇప్పుడే ల్యాండ్ వచ్చారనమాట. అంతవరకు మేమే ఏదైనా మేనేజ్ చేస్తాం మాట్లాడి. అన్ని విషయాలు చెప్పేసరి వీళ్ళతో కొత్తగా ఏం చెప్పాలో ఆలోచిస్తున్నాను. మీకు కూడా సినిమా గురించి చెప్పండి. మీ అందరికీ మా టీజర్ నచ్చింది అనుకుంటున్నాం, మా పాటలు మీకు నచ్చాయి అనుకుంటున్నాం. అందుకంటే ఎక్కువ డెఫినెట్లీ మా ప్రమోషన్ కాంటెంట్ ఏదో నచ్చుతుందని అనుకుంటున్నాం. కొంచెం బాగా రీచ్ ఉంది, చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాం సినిమాని పుష్ చేయడానికి. ఎందుకంటే ఈ సినిమా డిజర్వ్స్ దట్. సంవత్సరం నుంచి చేసామండి. ఒక రెగ్యులర్ హారర్ కామెడీ కాకుండా ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్తో ఆడియన్స్కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి థియేటర్లో. ఈ కథ వినగానే నాకు అనిపించిన ఫస్ట్ థింగ్, అరే ఇలాంటి సినిమాకి నేను టికెట్ కొంటాను రా అనే ఫీలింగ్ వచ్చిందండి. ఆ ఒక్క ఫీలింగ్ ఆడియన్స్కి క్రియేట్ అవ్వాలనే ఈ కథను తీసుకున్నాను నేను. ఈరోజు ఈవినింగ్ ట్రైలర్ రాబోతుంది. సో ట్రైలర్ వచ్చింటే ఇంకొంచెం మాట్లాడడానికి నాకు కాన్ఫిడెన్స్ ఉండేది, ఎందుకంటే కొంచెం కంటెంట్ బయటకు వచ్చేసాను భయంగా ఉంది సినిమాది. బట్ April 3rd రాకాస రాబోతుంది. ఇలా నేను మాట్లాడకపోతుంటే మీకు కూడా కొంచెం బోర్ కొడుతుంది. సో మనం ఏం చేద్దామంటే, నేను రిలీజ్ డేట్ చెప్పిన తర్వాత మనం క్వశ్చన్ ఆన్సర్ చేసుకుంటే బాగుంటుంది, కొంచెం మన ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. లేకపోతే అందరూ చాలా సీరియస్ చేస్తున్నారు మమ్మల్ని. సీను గారు కూడా ఏం నవ్వించడానికి ప్రయత్నం చేయట్లేదు. సో నాకు ఇంకా నర్వస్గా ఉంది. ఏంటి సార్ ఇదోటి రాకాస April 3rd థియేటర్లోకి వస్తుందండి, డెఫినెట్లీ చూడండి. ఏమైనా క్వశ్చన్ ఉంటే మనం ఆడుకుందాం అండి. మైక్ వాళ్ళకి సార్ యాక్చువల్లీ కనపడుతుందండి. ఇప్పుడు మైక్ ఇంకా వాడాలా లేదా డైరెక్ట్గా మాట్లాడాలి? మైక్ అక్కడ మైక్ కావాలి, లేకపోతే మనమే ఏదో క్వశ్చన్ లేకుండా చెప్పేస్తున్నట్టు ఉంటుంది. వాళ్ళు ఒకటి అడుగుతుంటే for coming and supporting us. And Tirupati last 30 daysలో నేను ఇది 3rd time రావడం. సో లక్కీ చెప్పాలి, గోవింద హీస్ కాలింగ్ మీ అగైన్ అండ్ అగైన్ అనమాట. కానీ రాకాస కోసం వచ్చాము ఈరోజు. మేము రాకాస April 3rd రాబోతుంది. ఈరోజు ట్రైలర్ రిలీజ్ ఉంది. సో మీ అందరికీ తెలుస్తుంది ట్రైలర్తోనే. లైక్ ఇప్పటివరకు ఏమైనా కాంటెంట్ మేము రిలీజ్ చేసామో ఆ కాంటెంట్కి మీరు చాలా బాగా సపోర్ట్ చేశారు. చాలా చాలా ఏం చెప్పాలంటే లైక్ చాలా ప్రేమించారు మాకు. అండ్ మీ అందరికీ చాలా నచ్చింది అది. సో ట్రైలర్ కూడా అండ్ ముందు ఏమైనా రిలీజ్ చేసినా కూడా
అలాగే సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నా. అండ్ రాకాసాకి వచ్చేసరికి ఈ మూవీ ఫ్యాంటసీ కామెడీ అండి అండ్ ఫుల్ ప్యాకేజ్ ఎంటర్టైనర్. సో దిస్ ఇస్ లైక్ ఛోటా ప్యాకెట్ బడా ధమాకా ఫర్ యూ గైస్. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ అందరితో వెళ్ళండి, థియేటర్స్కి రండి అండ్ మా రాకాస చూడండి. అంతే. థ్యాంక్ యూ సో మచ్.